అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం చూస్తున్నది టేకుడ్ ఆకులతో బయోచార్ తయారీ. ఈ మా చెట్ల నుంచి వచ్చినటువంటి టేకు ఆకులు ఇవన్నీ కూడా టోటల్గా ఒక ఐరన్ పీప, మన ఆయిల్ క్యాన్ పీప అంటాం కదా, ఆ పీపలో నింపి వేసి తయారు చేస్తున్నాము. ఈ బయోచార్ అనేదాన్ని మనం సాయిల్లో వేసుకోవడం వల్ల సాయిల్లో ఆర్గానిక్ కార్బన్ పర్సంటేజ్ తొందరగా ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా ఈ కార్బన్ని మనం పూర్తిగా, అంటే మొక్కల నుంచి వచ్చినటువంటి వేస్టేజ్ని పూర్తిగా కాల్చినప్పుడు వచ్చేటటువంటి బూడిద ఏదైతుందో అది ఏమాత్రం కూడా ఉపయోగకరం కాదు. కానీ ఈ రకంగా మనం బయోచార్ కనుక తయారు చేసి వేసుకున్నట్టయితే ఇది మన సాయిల్ ఫెర్టిలైజేషన్ అనేది అద్భుతంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. చాలా బాగా పనిచేస్తుంది. మీ దగ్గర ఉన్నటువంటి వ్యర్థాలతో దేనితోనైనా సరే ఈ బయోచార్ అనేదాన్ని తయారు చేసుకోవచ్చు. బయోచార్ని తయారు చేసుకుని వీలైనంత ఎక్కువగా మన దగ్గర ఉన్నటువంటి వేస్ట్ డీకంపోజరు, జీవామృతము, ట్రైకోడర్మా, సూడోమోనాస్, ఇటువంటి మైక్రోబయల్ సొల్యూషన్, ఇటువంటి కల్చర్స్తో కలిసి ఫెర్మెంటేషన్ చేసుకొని దాన్ని సాయిల్లో అప్లై చేసుకోండి. ఎకరాకి 2 టన్నులు 3 టన్నుల వరకు కూడా వేసుకోవచ్చు. ఎంత ఎక్కువగా వేసుకున్నా కూడా నష్టం ఏమీ లేదు. దీనివలన 100% మన సాయిల్స్ అనేవి తొందరగా ఆర్గానిక్ కార్బన్ పర్సంటేజ్ అనేది పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇది చేస్తున్నప్పుడు దీనికి ఇంకోటి ఏంటంటే పూర్తిగా కాలనివ్వకూడదు. ఒక 90% వరకు బర్న్ అయిన తర్వాత దాంట్లో వాటర్ వేయాలి. వాటర్ వేస్తే అది పూర్తిగా చార్కోల్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఆ చార్కోల్ని మనం ఏవైతే మన దగ్గర ఉన్నటువంటి సూక్ష్మజీవుల మిశ్రమాలు ఉన్నాయో వాటితో కలిపి ఒక 1 వీక్ వరకు అలా ఫెర్మెంటేషన్, వీలైనంత వరకు ఫెర్మెంటేషన్ చేసుకుంటే అప్పుడు అది బయోచార్గా కన్వర్ట్ అవుతుంది. పాతకాలంలో ప్రతి ఇంటి దగ్గర కూడా కర్ర పొయ్యిలు ఉండేవి. కర్ర పొయ్యిల నుంచి వచ్చినటువంటి బొగ్గునంతా కూడా వాళ్ళు తీసుకెళ్ళి పేడ కుప్పల్లో వేసేవారు. ఆ పేడ కుప్పలో అది ఫెర్మెంట్ అవ్వడము, తర్వాత దాన్ని తీసుకువెళ్ళి భూమిలో వేసుకోవడము, దీనివలన ఆర్గానిక్ కార్బన్ పర్సంటేజ్ బాగా ఉండేది. కానీ ప్రస్తుత కాలంలో ఈ ఆర్గానిక్ కార్బన్ పర్సంటేజ్ అనేది భూముల్లో 2% ఉండాల్సినటువంటి పర్సంటేజ్ 0.02% వచ్చినటువంటి సాయిల్స్ కూడా ఉన్నాయి. దానివలన సాయిల్లో కార్బన్ పర్సంటేజ్ చాలా తగ్గిపోవడము, సాయిల్స్ డెవలప్మెంట్ అవ్వకపోవడం అనేది జరుగుతుంది. చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది పూర్తిగా 80 to 90% వరకు బర్న్ అయింది. కొంతవరకు లీవ్స్ బర్న్ కానీ ఉండిపోతాయి. వాటి గురించి పెద్దగా వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఈవెన్ వాటిని మళ్ళీ కూడా మనం కాల్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు దానికి. పూర్తిగా అలా వాటర్ వేసేసి చల్లార్చాలి. ఇదంతా కూడా బయోచార్. దీన్ని మనం సూక్ష్మజీవుల మిశ్రమాలతో ఫెర్మెంటేషన్ చేసి